హలో అండి. ఎప్పుడైనా మీరు ఈ కోడిగుడ్డు కంచెల్లో అన్నం ఎప్పుడైనా తిన్నారా? అన్నమే కాకుండా టిఫిను ప్రతీదీ నేనైతే చిన్నప్పుడు ఈ కంచెలను ఎక్కువగా ఇష్టంగా తినేదాన్ననమాట. అంత ఇష్టం. ఆ ఇష్టంతోనే స్టేట్‌కి వెళ్ళినప్పుడు మా పిల్లలిద్దరికీ ఆ కంచాలైతే తీసుకున్నాననమాట. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారనమాట. నేనైతే తినరేమో అనుకున్నాను. కంచాలు చాలా బాగున్నాయని వాటిలో అన్నమే కాకుండా టిఫిన్ ఏదైనా కూడా ఇష్టంగా తింటున్నారండి. అలాగే నేను వండిన కర్రీ ఏంటంటే బొంత మాంసం కోడికూర అనమాట. ఇది తొక్క కూడా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు, కానీ మామూలుగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని బాగా మగ్గపెట్టుకొని సిమ్లో ఉంచి ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కానీ దీనికి కొంచెం కారం ఎక్కువ వేసుకొని వండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ కూర అన్నంలోకి కాకుండా కొబ్బరి అన్నంలోకి ఇంకా బాగుంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. నాటుకోడి స్టైల్లో అయితే ఈ కర్రీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఒకసారి మీరు ఈ చికెన్ని తెచ్చుకున్నప్పుడు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.